రాజపేటలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకల సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య, మాజీ ఎంపీ భూరా నర్సయ్య గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని బిర్లా ఐలయ్య, భూరా నర్సయ్య గౌడ్ కలిసి ఆవిష్కరించారు. అనంతరం విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. పాపన్న గౌడ్ చేసిన పోరాటాన్ని, ఆయన ధైర్య సాహసాలను, బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. విగ్రహ ఆవిష్కరణ అనంతరం రాజపేట మండల కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రజలు, యువత, గౌడ సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సర్దార్ సర్వాయి పాపన్నకు ఘన నివాళులు అర్పించారు. మన ఆలయంలో పెద్ద ఎత్తున పంచడం జరిగింది. రేపు కూడా ఆలయ నియోజకంలో శిక్షణ పొందినటువంటి గౌడన్నలకు రేపు మోపులు కూడా పంచడం జరుగుతుంది. అదేవిధంగా ప్రమాదవశాత్తు జరిగి చనిపోయిన వాళ్ళకు కానీ ఏదైతే అంగవైకల్యం కానీ ప్రభుత్వం నుంచి తప్పకుండా ఆర్థిక సాయం అందే విధంగా ఈ ప్రజాప్రభుత్వం తీసుకుపోతుందని చెప్పి మీకు మాట ఇస్తూ మనమందరం సర్వాయి పాపన్న వారసులంగా ఆయనను కుడికి తెచ్చుకొని ఆయన వారసులుగా రేపు రాబోయే రోజుల్లో మనందరం బహుజన రాజ్యాధికారం వచ్చే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య నేను చూస్తా ఉన్నా, కొంతమంది కులం పేరు ఎక్కువని, కొంతమంది బీసీలమని చెప్పి, బహుజనమని చెప్పి బహుజన దాడి చేస్తున్నారు. మరి వాళ్ళు ఎవరి దాడి చేస్తున్నారో అర్థమైతలేదు. బహుజనం పేరు చెప్తున్నారు, బీసీలమంటున్నారు, ఇంకో కులాన్ని దూషిస్తే మనం గొప్పలం అవుతామనుకుంటే ఇలా సర్దార్ సర్వాయి పాపన్న ఇలా రాజాయికోడు రాదు. అన్ని కులాలను కలుపుకొని 12,000 మంది సైన్యం తయారు చేసింది కాబట్టి గోల్కొండ కోటను కొట్టగలిగాడు. మనం కూడా కులాల ఖచ్చితంగా, మతాల ఖచ్చితంగా అందరం బహుజనం ఏకం కావాలి. బహుజనం ఏకమైతే మన లక్ష్యాన్ని కొడతాం. కానీ ఇంకో కులపం మీటనో ఇంకోని అభ్యర్థినో మనకు రాజ్యాధికారం వస్తుంటే అది వాళ్ళ సొంత డక్కు. కాబట్టి ఇలా బీసీ ముసుగులో కొంతమంది దుర్మార్గులు బయలుదేరి ఆ దుర్మార్గుల పంతం పట్టాల్సిన అవసరం ఉంది. నిజమైన సర్దార్ సర్వాయి పాపన్న వారసులంగా బహుజన ఏకమైదాం, కులాలు ఖచ్చితంగా అయ్యాం. అంబేద్కర్ అంటే కల్చరని, లేకపోతే సర్వాయి పాపన్న గౌడని, దొడ్డి కుటుంబాలని చాతరాయినప్పుడు అది కాదు. ఆ రోజు వాళ్ళు బహుజనుల కోసం కొట్టారు కాబట్టి ఇలా వాళ్ళ చరిత్ర మనం చెప్పుకుంటున్నాం. అందుకే బహుజనుల ఏకమై అందరం పీడికిని బిగించి రేపు వచ్చే ఎలక్షన్ లో తప్పకుండా బహుజనుల రాజ్యాధికారంగా ముందుకు పోవడం తెలియదు. మీ బిడ్డగా మీరు ఆలయంలో ఆశ్రయించింది కాబట్టి అన్ని కులాలు ఒక్కటై మీరు మీ బిడ్డను గెలిపించారు కాబట్టి ఇవాళ 50,000 మెజార్టీ వచ్చింది. పెద్దలు ఎప్పుడు నేను పూర్వని సూచనలు సలహాలు తీసుకొని ముందుకు పోతా. పార్టీ కాదు, కులమేది కాదు, మనకిక్కడ మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం అందరితో కలిసి, అన్ని పార్టీలు కలిసి బహుజనులతో చేయాలి. బహుజనం ఏం కావాలి. అప్పుడే మన బహుజనులకు రాజ్యాధికారం తప్ప ఏ కులాన్ని అడ్డం పెట్టుకొని, ఏ బీసీ అడ్డం పెట్టుకొని చేస్తే రాజ్యాధికారం రాదు. కాబట్టి ఈ రోజు 376వ జయంతి సందర్భంగా బహుజనం ఏకమైదాం. ఆ సర్దార్ పాపన్న ఆశయాలను సాధించామని తెలియజేస్తూ మీరు అన్యత భావించొద్దు.